రే ఎవర్రాడు వైట్ షర్ట్ వేసుకుని వెళ్తున్నాడు గొర్రెబిడ్డ? రే ఇటు రారా రే. అందులో ఏముందిరా కిక్కు, ఇందులో ఉంది రారా. ఆ పుస్తకంలో ఏముందిరా? నా దగ్గరకు రా, ఒక ఆట వేసుకుందాం. రేయ్, మీకు ఆయన గురించి ఏం తెలుసు అనరా అలా మాట్లాడుతున్నారు? ఆయన గురించి నాకు బాగా తెలుసు, చెప్తా వినండి. త్వరగా ఎవరా, మెంటలెక్కుతుంది. ఆగురు, అసలు ఎవరైనా ఆగుతారు కానీ నువ్వు అస్సలు ఆగట్లా. ఒక 2 నిమిషాలు ఆగురు, చేస్తానా? ఇక్కడున్న బీర్ సీసాలను వదిలేసి వెళ్ళకపోతే ఇది నీ గొంతులో దిగిపోద్ది. అన్న వద్దన్న, ఇదిగా అన్న తీసుకున్నా. అరే తంబిగాడు ఎక్కడరా? అరే వాడు మన వాలీబాల్ కోర్టులో ఉన్నాడురా. అరే మన బంతి పూలు వచ్చి నీ పదరా. అరే తంబే రారా. ఏంటి తంబి వచ్చావా? మాల్ మంచిదేనా? నెంబర్ 1. ఏంటి రెండే ఇచ్చావు? అది నీకు కాదు, వేరే వాళ్ళకి. నక్కో చూడరే బడవాలి. అబ్బా వదులు వదులు వదలరా, వదులు అబ్బా. ఏం చేస్తున్నావు ఇక్కడ? స్టేషన్కి నడువు. నీకోసం ఎన్నాళ్ళ నుంచి ఎతుకుతా ఉంటే. అమ్మా నాకు డబ్బులు కావాలి. నా దగ్గర ఎక్కడ ఉంటారా డబ్బులు? బ్యాగ్లో ఉంటాయి కదమ్మా, చూసి ఇవ్వమ్మా. చూడు వెళ్ళాలి. అరే రే 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 రే, ఏంట్రా ఇది? ఏంటన్నా సడన్ గా కాల్ చేసి పిలిచా? తంబి రానండి, చెబుతాను. ఏంటోరా తంబిగాడు. అన్నా పార్టీ ఇదంతా ఏంటి విశేషం? మా అమ్మాయి పెళ్లి సెట్ అయింది. హలో, చెప్పమ్మా. అవునా? సడన్గా అన్నకేంటి ఎలా అయింది? నాకేంటి ఏదోలా ఉంది. మా అబ్బాయి పడిపడిట్రా. అరే నాన్న ఏమైందిరా నీకు? ఈ చెడు సావాసాలు వద్దని చెప్పాను కదరా. తల్లిదండ్రుల కన్నా నీకు చెడు సావాసాలు ఎక్కువైపోయారా, నీకు స్నేహితులు ఎక్కువైపోయారా. ఎన్నిసార్లు చెప్పాను రా, ఈ పరిస్థితిలో ఏదో ఒక రోజు చూస్తానని నేను అనుకున్నాను రా. చెడు స్నేహితులు వద్దని చెప్పిన నా మాటను వినలేదురా. దేవుని మార్గంలో నడమని చెప్పాను, కానీ నీకు తల్లిదండ్రుల మాట కన్నా దేవుని మాట కన్నా నీకు స్నేహితులు ఎక్కువైపోయారు నాన్న. ఇలాగ ఈ స్థితిలో నేను నిన్ను చూస్తాను అనుకోలేదురా. అరే నాన్న లేగరా, అమ్మా ఫోన్ చేయి అంబులెన్స్ కి.
నమస్తే, పేషెంట్ తాలూకు ఎవరు? నేనే సార్, మా అబ్బాయి. సార్ మా అబ్బాయి రిపోర్ట్ సార్. మీ అబ్బాయి తంబి అన్న? అవును సార్, మా అబ్బాయే సార్. ఏమైంది సార్? మా అబ్బాయికి ఏమైంది సార్? ఎంతకాలం నుంచి అలవాట్లు ఉన్నాయి? కొన్నేళ్ళుగా ఉన్నాయి సార్. మీ బాబుకి గంజాయి, ఆల్కహాల్, కొకైన్ ఇవన్నీ తినటం వలన ఈ రిపోర్ట్ను బట్టి కిడ్నీలు, లివరు, ఊపిరితిత్తులు అన్నీ చెడిపోయినాయి. ఎవరూ బాగు చేయలేరు. డాక్టర్గా మా ప్రయత్నం మేము చేశాం. మేము చేయాల్సిందంతా చేశాం. సార్ మీరు అలా అనొద్దు సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. సార్ మీరు అలా అనొద్దు సార్, ఏదో ఒకటి మీరే చేయండి సార్. మీరే ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్. నువ్వు దేవుని మందిరం, నేను దేవుని మందిరం. ఈరోజు దాగోన్ అన్న గంజాయి నీ ఇంట్లో ఉందా? దాగోన్ అన్న అపవిత్ర ఈ మాట్లాడి నాకు ఏదోలా అనిపిస్తుంది నాన్న. వెళ్ళిపోతాను నాన్న. నాన్న 10 నిమిషాలు నాన్న, వెళ్ళిపోదాం. సిగరెట్ నీతో ఉందా? దాగోన్ అన్న బ్రాంతి నీతో ఉందా? దాగోన్ అన్న పిచ్చి పిచ్చి పాపిష్టి అలవాటు ఉందా? నేను చెప్పనా, ఒక్క వరలో 2 కత్తులు ఉండలేవు. నీ మందిరములో ఆల్రెడీ యేసయ్య ఉన్నాడు. నీ మందిరములో ఆల్రెడీ యేసయ్య ఉన్నాడు. నా మందిరములో ఆల్రెడీ యేసయ్య ఉన్నాడు. మందసానికి దాగోను విగ్రహం ఎలా సాష్టాంగ పడిందో, ప్రతి అక్కర్లేని పాపిష్టి కార్యాలు ఆ దేవుని సన్నిధికి సాగిలపడబోతుంది. ఈ రోజున అది సాష్టాంగ పడబోతుంది. మందసం ఎదుట విగ్రహం నిలబడలేదు. యేసయ్య ఎదుట ఏ పాపపు శక్తి అయినా సాగిలపడాల్సిందే. నన్ను క్షమించు తండ్రి, నాకు ఒక్క అవకాశం ప్రభు. అతిక్రమములు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టేవాడు ధన్యుడు. మద్యం, గంజాయి, డ్రగ్స్, పొగాకు, ఏ విధమైన వ్యసనమైనా అది నీ జీవితాన్ని అంతం చేయడానికి ఆరంభమయ్యే సాతాను చర్య. దాని నుండి నిన్ను శాశ్వతంగా బయటికి తీసుకురావడానికి, నిన్ను విమోచించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.